అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో యోగా థెరపీని వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి ఏ విధంగా మనము యూజ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మీరు లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో మనము షట్చక్రాలు, మన శరీరంలో ఉండే షట్చక్రాలని ఎలా యాక్టివేట్ చేయాలి, షట్చక్రాలు సరిగ్గా పనిచేయకుండా ఉంటే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి కలుగుతాయి అనేది డిస్కస్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు అందులో నుంచి ఒక స్టెప్ ముందుకి, అసలు ఆరోగ్య సమస్యలు, డిజీజెస్, వ్యాధులు అనేవి ఎలా కలుగుతాయి, అసలు కలగడానికి కారణం ఏమిటి, మన యోగిక్ ఫిలాసఫీ ప్రకారము దీని గురించి ఏం చెప్పబడింది, లైట్గా ఈ ఎపిసోడ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత వాటిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సాంఖ్య యోగాకి ప్రామాణిక టెక్స్ట్ బుక్స్లో ఒక టెక్స్ట్ బుక్ లేదా ఒక ఫిలాసఫీ, సాంఖ్య యోగా, ఇది ఒక యాక్చువల్లీ ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ లేదా దర్శనాలు, మన ఇండియన్ దర్శనాస్లో ఒక షడ్దర్శనము సాంఖ్య యోగా. సాంఖ్య యోగా ప్రకారము దుఃఖాలు అనేవి 3 రకాలు. దుఃఖము అని అంటే సఫరింగ్. మానవుడు ఎవరైతే మానవ జన్మ తీసుకున్నారో వాళ్ళు 3 రకాల సఫరింగ్స్, 3 రకాల దుఃఖాల నుండి వాళ్ళు వాళ్ళ జీవితంలో క్రాస్ చేస్తూ ఉంటారు. వీటిని దుఃఖత్రయము అని కూడా అంటూ ఉంటారు. అందులో మొదటిది ఆది దైవిక, రెండవది ఆది భౌతిక, మూడవది ఆధ్యాత్మిక. మొదటిది ఆది దైవిక. ఆది దైవిక అంటే ఏదైనా దుఃఖము మానవునికి దైవశక్తి వల్ల కలిగితే, అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే ఎక్స్టర్నల్ అంటే తన ఫోర్సెస్ కాదు, కెలామిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఫోర్సెస్ నుండి మనకి థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులు పడ్డము, దాని తర్వాత వరదలు రావడము, కరువు రావడము, ఇలాంటివి న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఆది దైవిక. రెండవది ఆది భౌతిక. ఆది భౌతిక అనంటే బయట ఉండే ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏముండొచ్చు అనంటే యానిమల్స్, అంటే జంతువుల ద్వారా కానీ, దాని తర్వాత ఇన్ఫెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది. కరోనా అనేది ఎక్కడి నుంచో వచ్చిన ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. లేదా బయట ఉండే టాక్సిన్స్ వల్ల. టాక్సిన్స్ అంటే ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ కెమికల్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి, వేస్టేజ్ గ్యాసెస్. ఆ గ్యాసెస్ కానీ మనం పీలిస్తే మనకి కొన్ని రోగాలు బారిన పడుతూ ఉంటాం. వీటిని ఆది భౌతిక అని అంటారు. అంటే ద సఫరింగ్స్ విచ్ ఆర్ కాస్డ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ అవుటర్ రిసోర్సెస్. ది లాస్ట్ వన్ ఆధ్యాత్మిక లేదా ఆది ప్లస్ ఆత్మిక. అంటే మనిషి శరీరంలో నుండి పుట్టేవి, మనిషి శరీరానికి సంబంధించినవి. అంటే ఏంటి? జ్వరం రావడం, లేదు అని అంటే మీకు ఏదైనా ఇన్ఫెక్షన్, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్, మీరు తిన్న ఫుడ్ అరగకపోవడం, డైజెస్టివ్ ప్రాబ్లం రావడము, మనోవ్యాధి, చింత ద్వారా రావడం. ఇందులో ఈ ఆధ్యాత్మికలో మీకు ఫిజికల్ డిజీజెస్ రావచ్చు, మెంటల్ డిజీజెస్ రావచ్చు. అంటే ఫిజికల్ లేయర్, కొంతమంది చూడడానికి ఫిజికలీ ఫిట్ ఉంటారు కానీ వాళ్ళకి మనోవ్యాధి అనేది ఉండొచ్చు. కొంతమందికి మనోవ్యాధి, మెంటలీ దే మైట్ బి హెల్తీ, ఫిజికలీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది. అది ఎట్లా కుదురుతుందంటే కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి బై డిఫాల్ట్ పుట్టినప్పటి నుంచే వాళ్ళకి పోలియో లాంటిది ఉంటుంది, కానీ వాళ్ళ మనోస్థైర్యం చాలా నిబ్బరంగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. అది కూడా పాసిబుల్. ఆధ్యాత్మిక ఇలాంటి సఫరింగ్స్ అంటే ఏవైతే మనిషి యొక్క అంటే మనస్సు నుండి పుట్టినవి, శరీరం నుండి పుట్టినవి, ఇవి ఆధ్యాత్మిక. ప్రతి మానవుడు ఈ 3 రకాల సఫరింగ్స్ నుంచి, 3 రకాల దుఃఖాలని కంపల్సరీ ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దుఃఖాలని, ఈ సఫరింగ్స్ని మన యోగిక్ ఫిలాసఫీలో ఎలా మనం వాటిని అడ్రస్ చేయగలుగుతాం? మన శరీరాన్ని 5 పొరలుగా విభజించారు, పంచకోశాలు. ఇది తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ 5 పొరలు ఎలాంటివి, పేర్లేంటి, ఎలా ఉంటాయో చూద్దాం.
అందరికీ కనిపించే పొర, మనిషిలోని ఫస్ట్ పొర అందరికీ కనిపిస్తుంది. దే క్యాన్ సీ ది అవుటర్ లేయర్. దాన్ని అన్నమయ కోశము అని అన్నారు. అన్నమయ కోశం. రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశము, నాలుగవది విజ్ఞానమయ కోశము, ఐదవది ఆనందమయ కోశం. సో ఫస్ట్ వన్ అన్నమయ కోశము. పేరులో ఉంది అన్న. అన్న అంటే అన్నము, అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు. సో అన్నము మనం తీసుకునే ఆహారంతో తయారు కాబడినది మొదటి పొర. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో, ఏదైతే ఆహారం వాటర్ తీసుకుంటామో, ఫుడ్డు, వాటరు, ఏవైతే పానీయాలు, ఆహారం రకరకాల ఏ ఆహారం అయితే మనం తీసుకుంటామో దానితో మన మొదటి పొర తయారై ఉంటుంది అన్నమయ కోశం. ఇదొక్కటే. ఈ 5 కోశాల్లో అందరికీ కనిపించే కోశం ఏంటి అంటే అన్నమయ కోశం. దీన్ని స్థూల శరీరం అని కూడా అంటారు. స్థూల శరీరం అని అంటే మన కంటికి కనిపించేది. లోపలికి వెళ్తే అన్నమయ కోశ దాటి మనం లోపలికి వెళ్ళామనుకోండి ప్రాణమయ కోశం. ఇది మన ప్రాణశక్తికి సంబంధించింది. మన శ్వాస మనకు కనిపిస్తుందా? లేదు. సో లోపల బాడీలీ ఫంక్షన్స్కి ఏదైతే ప్రాణశక్తి, మనిషిలో ఉండే ప్రాణశక్తితో తయారయ్యబడినది ప్రాణమయ కోశం. మూడవది, ఇంకొక స్టెప్ లోపలికి వెళ్ళాము అని అనుకోండి, మన మనస్సుతో, ఎమోషన్స్తో అయినది మనోమయ కోశం. నాలుగవది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అని అంటే మన జీవిత కాలంలో ఎక్స్పీరియన్సెస్ ద్వారా, అంటే మనం రకరకాల సందర్భాలలో మనం గెయిన్ చేసిన విజ్ఞానమయ కోశం అంటే విజ్ఞానము, విజ్డమ్, నాలెడ్జ్, జ్ఞానాన్ని మనము ఆర్జిస్తూ ఉంటాం. అది విజ్ఞానమయ కోశం. ఈ 4 దాటితే ది లాస్ట్ వన్, హయ్యెస్ట్ వన్, 5th వన్ ఆనందమయ కోశం. ఇది లాస్ట్ స్టేజ్ అంటే ఎప్పుడు మానవుడు ఈ శరీరంలో సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆనందో పరబ్రహ్మ అని అన్నారు. అంటే ఎందుకు సంతోషంగా ఉంటాడంటే ఆ స్టేజ్లో, అంటే మీరు ఆ లేయర్ దాకా కానీ ఒక్కొక్క లేయర్ దాటి 5th లేయర్కి కానీ వెళ్ళగలిగారు అని అంటే మీకు ద్వంద్వాలు సమానంగా కనిపిస్తాయి. ద్వంద్వాలు అంటే మంచికి చెడుకి ఈక్వల్గా రియాక్ట్ అవుతారు, సంతోషానికి దుఃఖానికి ఈక్వల్గా రియాక్ట్ అవుతారు, ఎండకి వానకి రియాక్ట్ అవుతారు, సంతోషం దుఃఖం అంటే ఏదున్నా కూడా ఆపోజిట్స్లో ఈక్వల్గా ఉండగలుగుతారు. ఇది యూజువలీ సమాధి స్థితి, అంటే లాస్ట్ స్థితిలో మీకు అర్థమవుతుంది. మనిషిని ఆరోగ్యంగా ఉంచాలి అన్నా, మనలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అన్నా, మనకేదైనా ప్రాబ్లం వచ్చినా మనము ట్రీట్మెంట్ అనేది ఎలా ఇవ్వాలి అని అంటే యోగా థెరపీలో ఈ 5 పొరలకి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే శరీరంలో 5 పొరలు ఓన్లీ నేను నా మనస్సునే డీల్ చేస్తాను, నా మనోమయ కోశనే బాగు చేస్తానంటే కుదరదు. అన్నమయ కోశని ఫస్ట్ డీల్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఈ 4 కోశాన్ని సరి చేసుకుంటూ వెళ్తే మనిషి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇది యోగా థెరపీ మోడల్, లేదా యోగా థెరపీ మెయిన్గా వచ్చింది ఈ కాన్సెప్ట్ నుంచే. తైత్రీయ ఉపనిషత్తులో పంచకోశాల నుంచి తీసుకుందే ఈ యోగా థెరపీ. సో ఇప్పుడు అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశాన్ని మనం ఇందాక చెప్పాము, మన శరీరం, కంటికి కనిపించే శరీరం దేని ద్వారా తయారయ్యింది? బూడిద, మట్టి, ఎర్త్ ఎలిమెంట్. కంటికి ఏదైతే కనిపిస్తుందో మనం పంచభూతాల్లో నుంచి పుట్టాము, మళ్ళీ మనం చనిపోయాక పంచభూతాల్లో కలిసిపోతాం. ఎలా కలిసిపోతాం? మట్టిగా కలిసిపోతాం అన్నమాట. సో మనం తీసుకునే ఆహారంతో ఈ అన్నమయ శరీరము తయారు చేయబడింది కదా, దీన్ని సరి చేసుకోవాలి అని అంటే మనము అష్టాంగ యోగ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఈ అష్టాంగంలో ఆసనం అనుందే మూడవది. అన్నమయ కోశము సరి చేసుకోవాలి అంటే ఆసనాలతో కుదురుతుంది. ఇదే అన్నమయ కోశంలో ఆసనాలతో పాటు మనము ఈ శరీరం కంటికి కనిపించేది కదా, దీన్ని క్లీన్ చేసుకోవచ్చు కదా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. యూజువల్గా మనం ఎలా క్లీన్ చేసుకుంటాం? ప్రతిరోజు మార్నింగ్ లేచి స్నానం చేస్తాం,
ఓకే, మంచి బట్టలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తాం, రైట్. మంచిగా వీ షుడ్ బి ప్రజెంటబుల్ అని అనుకుంటాం, అందరు మనల్ని లైక్ చేయాలి అని అనుకుంటాం, చక్కగా రెడీ అవుతాం. ఇన్ని దేనికోసం చేస్తున్నాం? మన శరీరం చక్కగా ఉండాలి, అందరికి కనిపించాలి అనేది. సో శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి షట్క్రియలు అనేవి ఆల్రెడీ మన యోగా ఫిలాసఫీలో వచ్చున్నాయి. సో షట్క్రియలు అనంటే కంటిని క్లీన్ చేసేవి, నాసికల్ని క్లీన్ చేసేవి, అన్నవాహిక క్లీన్ చేసేది, స్టమక్ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ చేసేది, దాని తర్వాత ఎనిమా లాంటిది మనకి మలద్వారం క్లీన్ చేసేవి, ఇలాంటివన్నీ కూడా షట్క్రియలు ఉన్నాయి మన దాంట్లో. సో షట్క్రియలు చేస్తూ ఆసనాలని కానీ వేయగలిగితే అన్నమయ కోశాన్ని మనం సరి చేసుకోవచ్చు. అన్నమయ కోశం నుంచి సెకండ్ స్టెప్లోకి వస్తే మనం సెకండ్ దాన్ని ఏమన్నాము? ప్రాణమయ కోశము అని అన్నాం. ప్రాణమయ కోశము దేనితో తయారు చేయబడింది? ప్రాణంతో తయారు చేయబడింది. ప్రాణిక్ ఎనర్జీ, జీవశక్తి. మనం తీసుకునే శ్వాస, రెండవ పొర శ్వాసతో తయారు చేయబడింది. ఈ శ్వాస అనగానే మీరు అనుకోవచ్చు, ఇన్హేల్ ఎగ్జేల్ ఇది హార్ట్కి సంబంధించింది కదా, శ్వాస తీసుకుంటున్నాం లేదా ఊపిరితిత్తులకి సంబంధించింది కదా అని అనుకుంటారు. సో మన శరీరం, మనిషి బతికాడో లేదో చెప్పగలిగేది శ్వాసతో మాత్రమే. ప్రాణమయ లేయర్ని మీరు బాగా చేయగలిగితేనే అన్నమయ లేయర్ బాగవుతుంది. చూడండి, కాన్సెప్ట్ ఇన్ డెప్త్లోకి వెళ్తుంది. అన్నమయ కోశ చేయాలంటే ఆసనాలు చేయాలి, ఓకే. అన్నమయ కోశని బాగు చేయాలి అని అంటే ముందుగా వెళ్ళి ప్రాణమయ కోశని బాగు చేయగలగాలి. దేనితో బాగు చేయగలుగుతాము? ప్రాణాయామతో బాగు చేయగలుగుతాము. యోగాలో ఉండే బ్రీతింగ్ టెక్నిక్స్ ఏవైతే అష్టకుంభకాలు అని చెప్తారో, సూర్యభేదన ప్రాణాయామ, ఉజ్జయి, దాని తర్వాత భస్త్రిక, భ్రమరి, ప్లవని, మూర్ఛ, ఇలాంటివి 8 కుంభకాలు అన్నారు. కుంభకము అనంటే ప్రాణాయామ అని. సో ఇది హఠ యోగాలో చెప్పారు. సో అష్టకుంభకాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాణాయామ చేయగలిగితే మీ ప్రాణిక్ శక్తిని, మీ లైఫ్ ఎనర్జీని మనం ఎక్స్పాండ్ అంటే సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేదనుకోండి, జీవశక్తి తగ్గిపోతుంది. సో ప్రాణం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రీతింగ్, మీరు తీసుకునే బ్రీతింగ్ సరిగ్గా లేకపోతే మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది. సో బ్రీతింగ్ని మనం ముందర కరెక్ట్ చేసుకోగలగాలి. సో బ్రీతింగ్ అనగానే హార్ట్, ఊపిరితిత్తులనే అనుకుంటారు, కాదు. ఈ ప్రాణం అనేది 5 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కసారి శ్వాస లోపలికి వెళ్తే అది 5 భాగాలుగా విభజించబడుతుంది. పంచ ప్రాణాలు అని అంటారు. అందులో మొదటిది ఉడానము అనే, మనం తీసుకున్న శ్వాస ఏదైతే అప్పర్ బాడీ ఫంక్షన్స్కి హెల్ప్ చేస్తుందో, అప్పర్ బాడీ ఫంక్షన్స్ అంటే తుమ్ములు రావడము, లేదు అని అంటే దగ్గడము, ఆవలింత రావడము, ఇలా ఐలిడ్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉడాన ప్రాణవాయువు మనకి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత కింద దాకా వచ్చామనుకోండి, నెక్ తర్వాత నుంచి చెస్ట్ దాకా మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉందో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, దాన్ని ప్రాణవాయువు అన్నారు. ఉడాన వాయువు, ప్రాణవాయువు. ఇక్కడి నుంచి స్టమక్ దాకా ఉండేది సమాన వాయువు. అంటే మనం తీసుకునే శ్వాస ఇక్కడికి రాగానే దాని పేరు మారిపోతుంది, అది సమాన వాయువు అవుతుంది. ఈ సమాన వాయువు లేదా సమాన ప్రాణ ఏం చేస్తుందంటే శరీరంలో జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. డైజెస్ట్ అయ్యి మనకి న్యూట్రియంట్స్ ఏదైతే శరీరానికి కావాలో అదంతా కూడా ఇది ఇస్తుంది, సమాన వాయువు. ఆ తర్వాత ఫుడ్ డైజెస్ట్ అయిపోయాక వేస్టేజ్ అనేది వెళ్ళిపోవాలి కదా, అది కింద వైపుకు వెళ్ళాలి కాబట్టి అపాన వాయువు హెల్ప్ చేస్తుంది. చూడండి, నెక్ దగ్గర నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉడాన వాయువు, ఇక్కడి నుంచి మన హార్ట్ దాకా ప్రాణవాయువు బ్రీతింగ్కి, ఆ తర్వాత సమాన వాయువు డైజెషన్కి, దాని తర్వాత ఎక్స్క్రీషన్కి, లాస్ట్ వన్ అపాన వాయువు. ఇంకొకటి మిగిలింది, మనం శరీరంలో ఇంకా భాగాలు ఉన్నాయి కదా, అది వ్యానవాయువు. వ్యానవాయువు ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ డైజెషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ ఏదైతే ఉందో మనకి న్యూట్రియంట్స్ ఏవైతే వచ్చాయో అది బ్లడ్కి సంబంధించి అంటే బ్లడ్లోకి పంపించి బ్లడ్ మొత్తాన్ని కూడా మీ హ్యాండ్స్కి, లెగ్స్కి పంపిస్తుంది. సో ప్రాణవాయువు ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు సరిగ్గా శ్వాస తీసుకోకపోతే మీ బాడీలో ఉండే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా నెమ్మదిగా స్లో డౌన్ అయిపోతాయి. ఈ ఫంక్షన్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ ఫంక్షన్స్లో ఎక్కడో ఒక దగ్గర తప్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాణవాయువు కరెక్ట్గా లేకపోతే మనం ఈ ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం కదా, శరీరం మొత్తం పైప్స్ ఉన్నాయి అని అనుకుంటే, వైర్స్ ఉన్నాయి అని అనుకుంటే నర్వ్స్ మొత్తం బ్లాకేజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ప్రాణాయామ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సప్లై బ్లడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ప్రతి కణానికి ఆక్సిజన్ అందాలన్నా, బ్లడ్ అందాలన్నా
ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. అందుకే బ్రీతింగ్ కరెక్ట్ చేసుకోండి, శ్వాస కరెక్ట్గా తీసుకోండి అని పదే పదే యోగా ఫిలాసఫీలో చెప్తారు. ఓకే, రెండవది అయిపోయిందండి. అన్నమయ అయింది, ప్రాణమయ అయింది. ఇప్పుడు మూడవ ఎనర్జీ లేయర్లోకి వెళ్దాం, లేదా మూడవ పొరలోకి వెళ్దాము. దాని పేరు మనోమయ కోశం. ఇప్పుడు ఈ మనోమయ కోశము, మనో అంటే మనస్సు, మన మనస్సుకు సంబంధించిన పొరని మనోమయ కోశము అని అంటారు. మన మనస్సుని ఎలా కరెక్ట్ చేసుకోగలుగుతాము? అదేంటి మేడం మీరు ప్రాణమయ చేస్తే చాలన్నారు కదా అంటే, నేను బ్రీతింగ్ చేయమని చెప్పి మీ మనసు ఎక్కడో పెడితే బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? లేదు. ఎప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి ఎందుకు చెప్తాము? మీరు కోపంగా ఉంటే నేను బ్రీతింగ్ చేయమంటే మీరు చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి మనస్సుని అదుపులో తెచ్చుకోవడం నేర్చుకోవాలి. మనస్సు అనగానే అగే మనోమయ మనస్సు అని అన్నాం. మన మైండ్ని సరి చేసుకోవాలి. మైండ్ సరి చేసుకోవడం అంటే ఏమీ లేదు, మన థాట్స్, ఆలోచనలు, దాని తర్వాత మన లైక్స్ అండ్ డిస్లైక్స్, మనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదో, మన ఎమోషన్స్, ఏదైనా జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నామో మన ఎమోషన్స్ని, వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగితే, వీటన్నిటిని సరి చేయగలిగితే మనోమయ కోశం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. రైట్. సో మూడవ కోశంలో, మనోమయ కోశంలో వీ హ్యావ్ టు డీల్ విత్ అవర్ మెంటల్ బాడీ ఆర్ అవర్ మైండ్ బాడీ. మైండ్ బాడీని కరెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ధారణ, ధ్యాన హెల్ప్ చేస్తుంది. అండ్ అష్టాంగ యోగాలో ఆసనాలు అన్నమయ కోశం సరి చేస్తాయి, ప్రాణాయామ వచ్చి ప్రాణమయ కోశం సరి చేస్తుంది, మెడిటేషన్ ధ్యానం ఏదైతే ఉందో ధారణ, ధ్యాన మూడవ కోశాన్ని సరి చేస్తుంది. ఇప్పుడు ఇంకో స్టెప్లోకి వెళ్తాం. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్, విజ్ఞానమయ కోశ, నాలుగవది. విజ్ఞానము, జ్ఞానము, జ్ఞానాన్ని అర్జించుట, విజ్డమ్ బాడీ అని చెప్పాం. సో ఈ నాలుగవ కోశంలో మంచి చెడు అనేది మీకు తెలియాలి, విచక్షణ అనేది మీరు నేర్చుకొని ఉండాలి. సో మీ నాలెడ్జ్ అంటే ఇక్కడ నాలెడ్జ్ని ఎడ్యుకేషన్ని కనెక్ట్ చెయ్యొద్దు. నాలెడ్జ్ వేరే, ఎడ్యుకేషన్ వేరే. చదువుకోలేని వాడు కూడా, అంటే చదువు లేని వాడు కూడా ఏది మంచి ఏది చెడు అనేది తనకి తెలుసుండాలి. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి అనేది తెలుసుండాలి. ఏది నిజము ఏది మాయ అనేది తెలుసుండాలి. ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోవాలి, ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనేది తెలుసుండాలి. భవబంధాలు మనతో చుట్టూ ఉండే సాంసారిక బంధాలతో మనం ఎప్పుడు కూడా మనిషి ఈ బంధాల మధ్యలో ఇమిడిపోయి ఎప్పుడు దుఃఖసాగరంలో ఉంటారు అని అంటారు. సో ఈ బంధాలని ఎక్కడి దాకా తీసుకోవాలి, అటాచ్మెంట్స్ని ఎప్పుడు డిటాచ్ అవ్వాలి అనేది కూడా మనిషి తెలుసుకొని ఉండాలి. సో విజ్ఞానమయ కోశని మనం కరెక్షన్ చేసుకోవాలంటే మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. సో నాలెడ్జ్ని మనం ఎలా పెంచుకోగలుగుతాము? ధారణ ద్వారా పెంచుకోగలుగుతాం. ఇందాక నేను ధారణ, ధ్యానము అని అన్నాం. ధ్యానము అని అంటే మెడిటేషన్. మెడిటేషన్కి ముందరే మీకు ధారణ స్టెప్ వస్తుంది, అంటే కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషను, ధ్యానము, మెడిటేషన్ చేసే కొద్దీ ఎప్పుడైతే మీ మైండ్ సైలెన్స్లోకి ఉంటుందో, మనసు ప్రశాంతంగా ఉంటుందో వితౌట్ ఎనీ థాట్స్, అప్పుడు మీరు ఆలోచిస్తే మీ ముందర ఉండే సమస్యను మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మీకు వచ్చిన ఏ సమస్య ఉన్నా, కుటుంబ సమస్య అయినా ఇంకొకటైనా, ఈ సమస్యలన్నిటినీ మీరు ఎప్పుడైతే మైండ్ సైలెన్స్గా ఉంటుందో, ఓకే ఈ పార్ట్ని ఇక్కడికి పెడితే ఈ పార్ట్ని ఇక్కడికి పెడితే ఈ పజిల్ మనకి సాల్వ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఈ నాలెడ్జెస్ని స్వ అధ్యాయం చదువుకునే ద్వారా కానీ, అంటే ఓన్గా బుక్స్ చదవడం ద్వారా కానీ, మహానుభావుల లెక్చర్స్ వినడం కానీ, వాళ్ళ స్టోరీస్ వినడం కానీ, లేదంటే అదర్ పీపుల్ యొక్క ఎక్స్పీరియన్సెస్ వినడం వల్ల కానీ, ఈ మూడిటి వల్ల మనం విజ్ఞానాన్ని పెంచుకోవాలి. సో విజ్ఞానమయ కోశని కానీ మనం కరెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ మూడు కూడా కరెక్ట్ అవుతాయి. ఇంకా లాస్ట్ మిగిలింది ఆనందమయ కోశ. ఇది డైరెక్ట్గా అష్టాంగ యోగాలో లాస్ట్ స్టెప్, సమాధికి సంబంధించింది. సో ఎప్పుడైతే ఈ 4 కోశాలు కరెక్ట్ చేయగలుగుతారో, మీకు ఎప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ కరెక్ట్గా తెలుస్తుందో, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు, వీధి లైట్ డిమ్ముగా కనిపిస్తూ ఉంది, అక్కడ దూరాన ఒక రోప్ ఉందండి, చిన్నపాటి రోప్ ఉంది. ఆ దిమ్ము వెలుతురికి మీరు నడిచెళ్ళేటప్పుడు నైట్ వల్ల ఆ చిన్న తాడు ఏదైతుందో గాలికి కొద్దిగా కదిలింది.
అది కదలడం చూసి మీరు పాము అనుకొని మీరు రెస్పాండ్ అయ్యారు. అది యాక్చువల్గా పాము ఉండదు, అదొక చిన్న రోప్ లాంటిది ఉంటుంది. ఇలాంటివి ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి సిచ్యువేషన్స్. సో మాయ ప్రపంచంలో నుంచి ఇగ్నోరెన్స్, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి రావాలి. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశకి మీరు రీచ్ అవుతారో అప్పుడు మీరు మంచి చెడు, ఏది కరెక్ట్, ఇల్యూజన్ ఏది, ఏది రియల్ అనేది తెలుసుకోగలుగుతారో. అది ఎప్పుడు కలుగుతుంది? మీరు పరమాత్మతో ఐక్యమయ్యేటప్పుడు సమాధి స్థితిలోకి అప్పుడు వెళ్ళగలుగుతారు. అది లాస్ట్ స్టేజ్. ఆ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం వెనక్కి రాలేము. ఇది యూజువల్లీ చాలా తక్కువ మందికి సాక్షాత్కారం అవుతుంది. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, ఆత్మ సాక్షాత్కారము. చాలా చాలా అంటే ఫింగర్స్లో లెక్క పెట్టుకోవచ్చు ఈ లేయర్ దాకా. ఎందుకంటే ప్రతి మనిషి ఈ లేయర్ దాకా వెళ్ళలేడు, ఈ లేయర్ని కరెక్ట్ చేసుకోలేడు. ఐదర్ మనోమయ కోశకెళ్ళి స్టాప్ చేయడము, లేదా విజ్ఞానమయ కోశ ఇంకా అటాచ్మెంట్స్ లాస్ట్ దాకా కూడా చాలా మంది అటాచ్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఈ అటాచ్మెంట్స్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎప్పుడైతే బంధాలు తెంచుకుంటారో సమాధి స్థితిలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో ఈ ఆనందమయ కోశ దాకా వెళ్ళడం చాలా రేర్ అనమాట. ఇప్పుడు నేను మీకు పంచకోశ మోడల్ ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 5 కోశాల్లో ఫస్ట్ నేను చెప్పిన 3 దుఃఖత్రయం ఏది? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఇందులో ఆది దైవిక మనం ఏమీ చేయలేము. ఏంటి? దైవత్వం వల్ల అంటే అదర్ ఫోర్సెస్, కాస్మిక్ ఫోర్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం ఏమీ చేయలేము, మనం ఎదుర్కోలేము. ఆది భౌతిక అంటే యానిమల్స్ ద్వారా, ఇన్ఫెక్షన్స్ ద్వారా, యాక్సిడెంట్స్ ద్వారా ఇలాంటివి ఏవైనా కలిగితే మనము డాక్టర్స్ ట్రీట్మెంట్స్ ద్వారా కానీ ఏదో ఒకటి మనం రెస్పాండ్ అవ్వగలుగుతాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మెడిసిన్స్తో తప్పకుండా వీటిని మనము ఎదుర్కోగలుగుతాం. లాస్ట్ వన్ ఆధ్యాత్మిక. సో యోగా థెరపీ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది ప్రాబ్లమ్స్ విత్ ఆధ్యాత్మిక సఫరింగ్స్. సో అందుకని ఇవి చెప్పాల్సి వచ్చింది. సో ఆధ్యాత్మిక మెంటల్ సఫరింగ్స్, ఫిజికల్ సఫరింగ్స్, మనోచింత వల్ల కలిగే వ్యాధులు, దాని తర్వాత భౌతిక వ్యాధులు అంటే మన శరీరంలో కనిపించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా యోగా థెరపీ డీల్ చేస్తుంది. సో ఈ డిజీజెస్, ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో యోగా థెరపీలో ఒక్కొక్క లేయర్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలుసుకోగలిగితే మనం ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్లో యోగా థెరపీకి ముఖ్యమైన పంచకోశ మోడల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేశాము, డిస్కస్ చేసుకున్నాము. ఇంకొన్ని కాన్సెప్ట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.